ఎక్కడున్నా మళ్ళీ నా దగ్గరికి రావాలి. ఆ రోజు నువ్వు ఎస్ఐగానే ఇక్కడికి వస్తానని చెప్పావు. ఇప్పుడేమైంది? విధి. దాని రాత ఎవరు మార్చలేరు. సార్, దీని తండ్రి ఇప్పుడు వస్తానండి. ఫోన్లో భయపెట్టాను. రానిపో. దీన్ని చీరతో లాకప్లో వేస్తే సమస్య అవుతుందా? మరి లంగా, జాకెట్, డ్రాయరు అంతా ఎలాస్టికే కదా. మరి దేంతోనన్నా ఊరేసుకుందంటే మనకే కదా సార్ ప్రాబ్లం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? మగవాడైతే చెడ్డీతో నుంచో పెట్టచ్చు, అమ్మాయి అయితే ముట్టుకోకూడదుగా. నేనేం చేయాలి? నేను ఆడదానిలా చూడాలా, మగాడిగా చూడాలా? మాలా ఉన్న వాళ్ళకు మాత్రమే ఒక మగవాడి ఆడదాని మనసు అర్థమవుతుంది. ఆపవే. ఏం కావాలా నీకు? ఇంత చేసినా దాన్ని పొగరు చూడండి సార్. పొగరు మగాడిదిగా, అప్పుడు డ్రాయర్తో నిలబెట్టు. ఇది బేసిక్ హ్యూమన్ రైట్స్ వయలేషన్. అయ్యో సార్, మీకు తెలీదు. రికార్డ్ ప్రకారం చూస్తే మగాలని డ్రాయర్తో నిలబెట్టొచ్చు. ఆడదానివని ఐడెంటిటీ ఉందా? ఉందా? లేదుగా. అప్పుడు డ్రాయర్తోనే. విప్పు. విప్పు. లోపల ఏమేమి దాచించో మేము కూడా చూడాలిగా. రోషిని, నువ్వు వెళ్ళి హెల్ప్ చేయి. మేము చేస్తే తప్పవుతుంది. ప్లీజ్. చైతివే. చైతి, చెప్తుంటే నీకు అర్థం కదా? అది ఎస్ఐ అప్లికేషన్ రిజెక్ట్ చేయడంతోనే అయిపోయింది కదా. ఇప్పుడేంటి? కేసు వేసి కోర్టుకు వెళ్తే ఆ పాప నిజం చెప్పదు. పీడోఫిలియా, ఇమ్మోరల్ ట్రాఫిక్ ఏవి పనిచేయవు. నువ్వు ప్రతీకారం కోసమే కేసు వేసావని వాళ్ళు అనుకుంటే నీ పని పోతుంది. నీ విషయం వేరు. కేసు రిజిస్టర్ చెయ్యొద్దు. సార్, ఇలాంటి వ్యక్తి మీద కోపం ఉందని చెప్తే అది నాకే అసహ్యం. సార్, ఆడమగా కాకుండా టెస్ట్ రాసి ఎస్ఏ అవుతానని చెప్తే అది డిపార్ట్మెంట్కి అసహ్యం సార్. అందువల్లేగా ఆ రోజు ఆ రిపోర్ట్ పంపింది. మీరు చెప్పారుగా పంపమని. మరి ఇప్పుడెందుకు ఇలా చెప్తున్నారు? సార్, మళ్ళీ కాల్ చేస్తా సార్. ఓకే. రా సార్. ఇతనే ఫిలిప్. ఏ ఫిలిప్? చెప్పరా. మీరు రమ్మన్నారంట. ఫిలిప్ సార్, వాడి నాన్న. ఇలాంటి ఒక వ్యక్తిని మీరు భూమి మీద పడేసి మీరు ఇంట్లో జాలీగా పడుకున్నారా? కూర్చోండి. మీరేగా వాడి నాన్న? కాదు. ఏంటి కాదా? అది సార్, నేను పోలీస్ స్టేషన్కి ఫస్ట్ టైం వచ్చాను. ఎందుకు? పోలీస్ అంటే భయమా? అవును సార్. అది ఉండాలి. ఆ భయం మీ కొడుక్కి అస్సలు లేదు. చిన్న పాపని తీసుకొని వ్యభిచారానికి వెళ్ళాడు. ఇప్పుడు కేసు ఏం వేయలేదు, తీసుకెళ్ళు. లేదు సార్, వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. అయితే కన్న తండ్రికి వద్దన్నమాట. విన్నావా? ఎందుకే నీకు ఈ బతుకు? పుట్టినప్పుడే చంపేసి ఉండాలి. ఇలా ఆడామగా కాని బతుకు ఎందుకు? మొగోడుగా పుట్టి ఎంతో పొగరుగా తిరిగేవాడిని. మగపిల్లడు పుట్టగానే చాలా ఆనందం వేసింది. కానీ ఇలాంటి పరిస్థితి ఏ కొడుకు ఏ తండ్రికి ఇవ్వకూడదు. ఇక చాలు, ఎక్కడికైనా వెళ్ళి చావురా నువ్వు. మంచి ఆలోచనలతో, మంచి ఆశయాలతో కొత్త రోజుని ప్రారంభించబోతున్నాం. ఈ ఒక్కరోజు మాత్రం ఆర్చే ఏంజల్ బదులు హ్యాపీనెస్ అవర్లో పాల్గొనేది నేను. మీ కష్టాలు, సుఖాలు, ఆశయాలు, కోరికలు ఇవన్నీ నాతో పంచుకోండి. నేను మీ ఆర్జే ఆల్విన్ హెన్రీ. మీరు డయల్ చేయాల్సిన నంబరు 0486229659.
నిన్న ఓ సమావేశానికి వెళ్ళాను. ఈరోజే విషయం తెలిసింది. ఒక పబ్లిక్ న్యూసెన్స్ మాత్రమే ఛార్జ్ చేశా, అది కూడా మీరు చెప్పినందువల్ల. అంతకు మించి మీరు ఇంకేం యాక్షన్ తీసుకోగలరు ఎస్ఐ? ఒక నోటిఫై సిఐ ర్యాంక్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే మోరల్ ట్రాఫిక్ కేసు తీసుకునే ఛాన్స్ ఉంది. దట్ టూ విత్ సాలిడ్ ఎవిడెన్స్. ఎందుకు ఫాదర్ ఇలాంటి వేస్ట్ గాల్ని మీతో పాటు తీసుకొస్తారు? టైం ఉన్నప్పుడు నేను వస్తా, లా చదువుకుంటా. నాకు ఈ ఫాదర్ సైన్ చేసిన 100 రూపాయల పత్రం చాలు. నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు, అవసరం ఉంటే పిలుస్తా. ఎస్ఐ గారు చర్చికి వెళ్తూ ఉంటారా? ఖచ్చితంగా. ప్రభుకి చెప్పకుండా ఏ పని చేయను ఫాదర్. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి ప్రార్థన చేయకపోతే మనసు బాధగా ఉంటుంది. మీరు ఏం చేసినా ఈ పాపం నుండి మీకు విముక్తి దొరకదు. ఇలాంటి వ్యక్తి విషయాల్లో ప్రభు కూడా దయ చూపడు. నిజమేనా? సరే, తీసుకెళ్ళండి. సరే. ఏంటి అలా చూస్తున్నా? ముందు వెళ్ళవే. రా మీరే. తన బ్యాగ్ చూసావా? అందంగా ఉంది. నిన్న చూడలేదు. ప్లీజ్ వెళ్ళొద్దు మేరీ ఆంటీ. నేను వెళ్ళలేదంటే మీ అమ్మ నిన్ను చూసుకోకుండా సోమరిపోతయ్యేలా ఉంది. అనాథాశ్రమం పక్కనే కదా, ఇక్కడికి దగ్గరే. అప్పుడప్పుడు పాపని తీసుకుని రా. ఐ యు ష్యూర్? ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళడం అవసరమా? వెళుతున్నా. నా పిఎస్సి టెస్ట్కి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఏదో జరిగినట్టుగా అనిపిస్తోంది. వాళ్ళ మధ్య జరిగిన కాన్వర్సేషన్ నాకు అర్థమైంది. లాయర్ వెరిఫై చేసి చెప్తానని చెప్పారు. అలాగొక ప్లాన్ జరుగున్నా సరే మనం ఇప్పుడు ఏం చేయగలం? అలా జరిగిందంటే నా లైఫ్లో పెద్ద ఆపర్చునిటీ వాళ్ళు చెడగొట్టినట్టే కదా. డెఫినెట్లీ ఐల్ ఫైట్. మళ్ళీ ఫైటా? ఏంటి, నువ్వు ఇంకా మారలేదా? ప్రతిదీ నెత్తి మీద వేసుకుంటావా? ఏదేమైనా నువ్వు కొన్ని రోజులు మధు దగ్గరికి వెళ్ళి ఉండు. నా వల్ల మీ ఇద్దరి మధ్య సమస్యలు రాకూడదు ప్లీజ్. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. జస్ట్ సెకండ్. అల్విన్, లేదు ఇప్పుడే బయలుదేరిపోతున్నా. అదేం పెద్ద విషయం కాదు, ఇప్పుడు వచ్చేస్తున్నా. ఇది కొంచెం పట్టుకో. ఏమైంది? ఒక హ్యాపీ న్యూస్ అట. నువ్వు ముందు ఇది లాగివ్వు. రాను రాను రిపోర్టర్స్కి అసలు కామన్ సెన్స్ లేకుండా పోతుంది. ఇది నా దగ్గరే ఉండని ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. వెళ్ళిస్తా. ఊరికే ఇలా ఏడుస్తూ కూర్చోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ముందు ఈ పేపర్ చదవటం ఆపు. ఇక పైన ఇంట్లో మేరే విషయం మాట్లాడకూడదు. నాన్న అర్థమైందా? ప్రతిరోజు చర్చికి వెళ్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు, అన్నిటికీ కలిపి ప్రభు తిరిగిచ్చాడుగా. ఇప్పుడు మనశ్శాంతిగా ఉందా? మీరు రహస్యంగా మీ కొడుకుని పిలవటం నాకు తెలుసు. ఇక పైన ఇలా జరిగితే నేను ఇంట్లో ఉండను. విన్నారా మీ ఇద్దరు? నైస్, ఎక్సలెంట్. మనం ప్రతి వీకెండ్లో ఇటువంటి సెషన్స్ని ఏర్పాటు చేసుకుందాం. నువ్వు వెళ్ళు. నెక్స్ట్ ఎవరు? నేను. నువ్వా? ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం.